లేవియా కాండం 23వ అధ్యాయం 26 నుండి 32 వచనాలు 32వ వచనం వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చింది. మరియు అంటే ప్రతి ఆజ్ఞకి కూడా దేవుడు అనేకమైన విషయాలను తెలియజేస్తున్నాడు. వారు చేయవలసిన విధులను, ఆత్మీయ విధులను, మనకి ఉద్యోగ బాధ్యతల్లో విధులు ఉంటాయి, వాటిని చేస్తాం, లేకపోతే జీతం ఇవ్వడు. కాబట్టి ఇక్కడ ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉండటానికి, ప్రతి విషయంలో కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండేలాగా, ప్రతి విషయంలో కూడా దేవుడే మనకు సహాయపడినప్పుడు ఈ లోక జీవితము సునాయాసంగా సాగుతుంది. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు, తర్వాత తన మహిమలో చేర్చుకుంటాడు. సో ఇక్కడ ఎంత శ్రమ పడతామో, ఎన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి మీద విజయం ఇస్తాడు. తర్వాత నిత్యమైన విశ్రాంతిలోకి మనల్ని తీసుకెళ్తాడు. కాబట్టి దేవునికి ఉపయోగకరమైన సాధనాల వల్లే మనం ఉండాలి. అందుకనే ఈరోజు ఉన్న దాంట్లో ఏం చూస్తున్నామంటే 27వ వచనంలో ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఇది 7వ నెల 10వ దినం. 7వ నెల 10వ దినం పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం. సో 7వ నెల 10వ రోజున ఏం చేయాలంటే వారి పరిశుద్ధ సమాజంగా కూడాలి, అందరూ కూడి రావాలి. అక్కడ పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినం అన్నమాట. పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, అందరూ కూడా పాపరహితులుగా ఉండాలి. సో కాబట్టి దాని గురించి పరిశుద్ధ సంఘంగా కూడవాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం కూడా ఎప్పటికప్పుడు కొత్త నిబంధన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మన పాప ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించుకున్నాడు. ఈ పాత నిబంధనలో ఉన్న బలులన్నీ కూడా, హోమాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేరినాయి. సో ప్రతిదానికి కూడా దహన బలి అర్పించాలా, యేసు ప్రభు ద్వారానే. సమాధాన బలి అర్పించాలా, యేసు ప్రభు ద్వారానే. సో యేసుక్రీస్తు ప్రభు ఒక్క బలిలో అన్ని బలులు కూడా నెరవేరిపోయినాయి. కాబట్టి ఇంక నేను నిశ్చింతగా ఉంటాను అనుకోకూడదు. ఎప్పటికీ కూడా మన మనస్సాక్షిని, మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మన హృదయం ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆ విషయాలన్నింటిలో ఏం చేయాలి? చూడండి, ఆ విషయాలు పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను పత్రిక 3:20. ఇందువలన ఎరుగుదము, దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక చేయను సమ్మతిపరచుకోవాలి. చాలామంది ఏంటంటే చేసిన తప్పుల విషయంలో కూడా వారు కొన్నిసార్లు వాతభయపడిన మనసాక్షి అంటాడు. 4వ అధ్యాయం 1 తిమోతిలో చూడండి, 2వ వచనం చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. వేషధారణ వలన మొదటి చదువు. అయితే అబద్ధికుల వేషధారణ వలన చెప్పుచున్నాడు. ఏముందండి? వాతవే, ఇంగ్లీష్లో సీయర్డ్ కాన్షియన్స్. మనస్సాక్షి ఎప్పుడు కూడా, ఇప్పుడు రోజు పొద్దున్నే లేచి ఆత్మీయ కార్యకలాపాలు చేయాలి, చెయ్యం కొన్నిసార్లు. అది దోషారోపణ కిందకి వస్తుంది, దోషం కిందకి వస్తుంది.
మనస్సాక్షిన ఏముందిలే అని ఆత్మీయ విషయాలు కూడా పక్కన పెడతాం. పొద్దున్న లేచి ప్రార్థన చేయలే, ఆరాధన చేయలే, వాక్యం చదవలే, అన్నీ వదిలేసాం. భౌతికమైన విషయాలకి ప్రాధాన్యత ఇచ్చాం కదా. అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటాం, ప్రభుని దుఃఖపెడతాం, ప్రభు ఆత్మను దుఃఖపెడుతూ ఉంటాం. అపవిత్రమైన తలంపులు వస్తూ ఉంటాయి, అపవిత్రమైన క్రియలు కూడా చేస్తూ ఉంటాం. సో వీటన్నిటి విషయాల్లో ఎప్పటికప్పుడు ఏం చేయాలి మనం? ఇది ఇప్పుడు ప్రార్థనా కూడికి వచ్చాం, మంచిది. ప్రార్థనా కూడికి వచ్చాం, మంచిది. వచ్చిన తర్వాత ఇప్పుడు మన హృదయాన్ని మనం ఏం చేయాలి? ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో వాటన్నిటి విషయంలో మన హృదయాన్ని సమ్మతపరచుకోవాలి. ఎవరితో? దేవునితో యథార్థంగా ఒప్పుకోవాలి. అందుకని ఒప్పుకోల విషయంలో ఇది పర్సనల్ కాబట్టి కొన్నిసార్లు మనం మనసులోనే చేసుకోవచ్చు అన్నమాట. సో మన హృదయానికంటే కూడా అధికమైన వాడెవరు? నా హృదయం నాది, నా హృదయం నా సంతోషం నా ఆధీనంలో ఉంది, నా హృదయాన్ని ఎవరు ఎరగరు అనుకోవద్దు. ఎవరు ఎరగకపోయినా ఎవరు ఎరుగుదురండి? నీవు నేను. నా హృదయం నీకు తెలియదు, నీ హృదయం నాకు తెలియదు. అయితే ఎవరికి తెలిసిపోతుంది? ఇంకో సాతానికి కూడా తెలిసిపోతుంది. కాబట్టి సాతాను కూడా అందుకనే ఏంటంటే దోషారోపణ చేస్తూ ఉంటాడు. సో యేసుక్రీస్తు ప్రభువుతో మనం సాంగత్యం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. తర్వాత ఆయనతో ఆయన సహాయం మనం కోరుకోవాలి జీవితంలో అనుకున్నప్పుడు, దేవుని సేవ చేయాలి అనుకున్నప్పుడు హృదయంలో పవిత్రత చాలా అవసరం. దావీదు కూడా పాపం చేసి బెత్షెబతో నరహత్య కూడా చేసి తన భర్తను ఊరియాను ఏమీ తెలియనట్టుగా కూర్చున్నాడు. అదే ఎవరు చూశారు దాన్ని? దేవుడు చూశారు. కాబట్టి నాతాన్ అనే ప్రవక్తను పంపించి సో ఆయనకి చెప్తాడు. ఎందుకంటే పాపం చేసిన వాడు హృదయం కఠినమైపోతుంది కనుక, శరీరానుసారంగా ప్రవర్తిస్తాడు కనుక, కోపం తెచ్చుకుని చెప్పిన వారిని హింసిస్తారనే ఉద్దేశంతో నాతాను తెలివిగా ఏం చేశాడంటే ఒక కథ రూపకంగా ఏం చేశాడు? ఆయన తెలియజేసిన వెంటనే చూడండి, అంతవరకు కూడా తన హృదయం ఏమైపోయిందండి? హృదయం వాతమైపోయినట్టు. ఓకే, నువ్వు ఫాలో అవ్వాలి, చెప్పిన వాక్యంలో ఫాలో అవ్వాలి. ఓకే, ఎప్పుడు ఒకటి కాదు. కాబట్టి వాత వేయబడింది. ఎప్పుడు ఒకటే రిఫరెన్స్ ఉండకూడదు, వాత వేయబడింది. కాబట్టి మూత తుడుచుకుని కూర్చున్నాడు ఏమి ఎరగనట్టుగా. దొంగతనం చేసి నీళ్లు తాగేసి, దొంగతనం చేసి ఆహారం తినేసి, మూతి తుడుచుకుని ఏమి ఎరగనట్టుగా కూర్చున్నాడు. చెప్పిన వెంటనే అప్పుడు ఆ వ్యక్తి నీవే అనేటప్పటికి ఏమైందండి? ఆయన హృదయం బద్దలైంది. అందుకనే 51వ కీర్తన వచ్చింది. అంతగా పశ్చాత్తాపడి దేవునికి తెలియదు, ఎవరికి తెలియదు, యథావిధిగా నా కార్యకలాపాలు చేసేద్దాం అనుకుంటాడు. అట్లా దేవుని క్రియలు చేయటానికి వీల్లేదు, పాపం చేయటానికి వీల్లేదు, ప్రార్థన చేయటానికి వీల్లేదు, లేకపోతే ఇంక ఏ పని కూడా దైవికంగా చేయటానికి వీల్లేదు. అందుకనే ఎప్పటికప్పుడు అపవిత్రతను సరి చేసుకోవాలి. అందుకనే మనమంతా వచ్చిన వెంటనే అందుకనే దినవంతటి అపవిత్రతను క్షమించమని యేసు రక్తంలో కడిగి పవిత్రం పరచమని అడుగుతున్నాం. ఏ పని చేసినప్పటికీ కూడా యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రల వల్ల మనల్ని మనం సిద్ధపరచుకోవాలంటే మనలో ఏముండకూడదు? అపవిత్రత ఉండకూడదు. ఎటువంటి అపవిత్రత అయినా సరే ఉండకూడదు. దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకోవడం అంటే చాలా క్యాజువల్గా ఒప్పుకుంటారు చాలామంది. నిజమైన పశ్చాత్తాపం, చిన్న తప్పు అయినా సరే నిజంగా పశ్చాత్తాపడాలి హృదయంలో. అటువంటి హృదయాలు వాటి శుద్ధ హృదయం అని చెప్పచ్చు అన్నమాట. అటువంటి హృదయమే శుద్ధ హృదయం అని. యేసు ప్రభు ఏమడిగాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసి. సో కాబట్టి హృదయ శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఎప్పటికప్పుడు ఎక్కడ అపవిత్రత ఉన్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొంది ముందుకు సాగాలి. అయితే పాత నిబంధన దినాల్లో
ఈ ప్రాయశ్చిత్త బలి వారు జంతువులు అర్పించేవారు కనుక ఏది మొదటి పశ్చాత్తాపడాలి, రెండోది ఏం చేయాలి, జంతు బలి అర్పించాలి. ఈ జంతు బలి ఎందుకు అర్పించాలి అంటే వారు పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని సరి చేసుకున్న దానికి గుర్తుగా అర్పించాలి. ఇప్పుడు మన కొరకు కూడా ఏం చేశారు, మనం ఒప్పుకొని సరి చేసుకోవాలి, కప్పుకోకుండా ఉండాలని, మనందరికీ కృప ఇవ్వాలని యేసుప్రభు ముందుగానే పాప పరిహారార్థ బలిగా అర్పించుకున్నాం. ఆ బలి ఇప్పటికీ కూడా మనకి ఎలా ఉంది, అందుబాటులో ఉంది. ఇప్పుడు 7వ నెల 10వ దినం మాత్రమే కాదు, కానీ లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు కూడా మన మనస్సాక్షిని నిర్మలంగా పెట్టుకోవాలి, పవిత్రంగా పెట్టుకోవాలి. ఎవరి ఎదుట, దేవుని ఎదుట. ఏదైనా పొరపాటు జరిగిన వెంటనే ఏమవుతుంది, కొన్నిసార్లు మేము చెప్తూ ఉంటాం, ఏదో ఆత్మీయ విషయాలు ప్రార్థన చేశారా, వాక్యం చదివారా. ఇప్పుడు మన దగ్గర అదే నేర్పించాం, చేసి చెప్పినట్టు నేనే శిక్ష విధించాను. ఒకసారి ఏంటంటే అట్లా అడగటం ద్వారా ఏమవుతుందంటే కనీసం ఈరోజు చేయకపోయినా రేపైనా చేస్తారనే ఉద్దేశంతో అట్లా చేస్తామన్నమాట. సూపర్విజన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆనాడు దావీదుకి సూపర్విజన్ ఉందా లేదా? ఎవరు సూపర్వైజరు? దావీదుకి నాతాన్ ప్రవక్తలు అందుకునే పెట్టాడు. మనకెవరు ఉండొద్దా? చాలామంది నడిపించేస్తూ ఉంటారు, మన దగ్గర అట్లా లేదు, సిస్టమ్ పెట్టాం. ఓకే, ముఖ్యంగా యవనస్తులు కూడా ఏం చేయాలి, పొద్దున్న లేచి ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, మెమరీ వర్స్ చదవాలి, ఇవన్నీ చదవాలి. చదివినట్టు ఏం చేయాలి, ఇవన్నీ లేవానికి ఏం చేస్తారండి, వేషధారణ పెరిగిపోతుంది. తర్వాత అపవిత్రమైన జీవితం జీవిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలండి, సరి చేసుకోవాలి. సరి చేసుకుని దేవుని క్రియలు ఏది చేసినప్పటికీ కూడా పరిశుద్ధత చాలా అవసరము కనుక సరి చేసుకోవాలి. చాలామంది వాక్యం వినరు, అసలు బలి అంటే ఏంటో తెలియదు, పాప పరిహారార్థ బలి అంటే ఏంటో తెలియదు. దావీదు బలి ఏం చేస్తున్నారంటే వాత వేయబడిన మనసాక్షి కలిగి సంవత్సరాలు కూడా అట్లాగే ఉండిపోతున్నారు. చాలా అనుదినము కూడా దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండట్లేదు కదా, అట్లా ఉండకూడదు. ఈ అపవిత్రత విషయంలో చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మనము దినాలన్నీ, సమయాన్ని అంతటినీ కూడా పాడు చేసుకుంటాం, వ్యర్థపరుచుకుంటాం, ఆత్మీయ జీవితానికి వినియోగించేవారుగా ఉండమన్నమాట. అందుకనే దేవుడు ఈ పద్ధతులన్నీ కూడా పెట్టాడన్నమాట. ఓకే అండి. తర్వాత ఏం చేయాలంటే పరిశుద్ధ సంఘముగా కూడవలను, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని యెహోవాకి ఏం చేయాలంట, ఏం చేయాలి, హోమం ఎప్పుడు చేయాలి, ముందు దుఃఖపడాలి. దుఃఖం అంటే దేని కొరకు అండి, చూడండి 2 కొరింథీ 7వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం దయచేసి చదవండి. మీరు దుఃఖపడితేరని సంతోషించట్లేదు, దుఃఖపడి పశ్చాత్తాపడి మారు మనసు పొందితేరని మనసు మార్చుకున్నాను, నేను చేసింది తప్పు అని కుమారుడు ఏం చేశాడండి, ఆయన దుఃఖపడ్డాడు, అక్కడికి వెళ్ళేదో శ్రమ పడిపోయాడని తండ్రి దాని గురించి ఏం బాధపడలేదు. ఇప్పుడు ఎందుకు సంతోషిస్తున్నాడు, మారు మనసు పొందినందుకు సంతోషిస్తున్నాడు. కాబట్టి పౌలు కూడా అది అంటున్నాడు, చదువు, లేదు కానీ దుఃఖపడి మారు మనసు పొందుతారని నేను ఏం చేస్తున్నాడు పౌలు. తర్వాత ఏలైనగా దైవ చిత్తానుసారంగా, ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం అన్నమాట. సో ఎప్పుడు కూడా అపవిత్రత అనేది మనలో ఉండకూడదు. కాబట్టి ముందు దుఃఖపడాలి, తర్వాత ఏం చేయాలండి, హోమాన్ని అర్పించాలి, దేవునికి ప్రార్థన చేయాలి, లేకపోతే దేవుని స్తుతించేది నేర్చుకోవాలి. తర్వాత ఇటు రండి 28వ వచనం, ఆ దినమున మీరు ఏ పనియో చేయకూడదు,
ఆ దినం ఏం చేయకూడదండి, అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోయాను, ఇంకా పాపానికి పాపం కూర్చుకున్నట్టు అనమాట. ఓకే అండి. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనకు కూడా కోడికలు ఉన్నాయి. మీరు ఉదయం అంతా పని చేసుకున్నారు, సో మంచిదే. సాయంకాలం వచ్చారు, వచ్చిన తర్వాత నియామక కోడిక ఉంది కాబట్టి ఏం చేయాలి? దేవుని సన్నిధికి అయ్యో పొద్దున్నంతా చేసి అలసిపోయానంటే మరి మనకి దేవుని సహాయం కావాలి కదా, దేవుని పునరుద్ధాన బలం కావాలి కదా, దేవుని సేవ కూడా చేయాలి కదా, నిత్యత్వం కొరకు కూడా మనం కూర్చుకోవాలి కదా. కాబట్టి కొంత సమయం దేవుని బిడ్డలుగా మనం చేరువచ్చి ఏం చేయాలి? ఏ పని చేయకుండా సరే. ఇప్పుడు ఇంకా మనకు అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈవెన్ జూమ్ గుంటూరు నుంచి కూడా కనెక్ట్ అవుతున్నారు. అయితే మొత్తం ఆన్లైన్ వాళ్ళు అంతా దూరమే, ఆల్మోస్ట్ షేబా తప్ప కదండి. కనుక అందరూ కూడా దూరం నుంచి ఉన్నవాళ్ళు, కొంచెం చాలా దూరం. కాబట్టి దావీదు, మేరీ వాళ్ళు ఎక్కడ, సూరారు, సుజాత ఎక్కడ, మైరా, ఖమ్మం దగ్గర, మధిర అట్లా. కాబట్టి సో మనందరికీ కూడా ఏమొచ్చిందండి, మనం వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ పని చేసుకోవడానికి ఆ పని చేసుకోవడానికి వెళ్ళకూడదు. ఏం చేయాలండి? కంప్లీట్గా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు మార్తా మరియా వారి ఇంటికి వెళ్ళినప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయంలో మార్త ఏం చేస్తుంది? ఏది భౌతికమైన పనులు పెట్టుకుంది. యేసు ప్రభుకి వారికి అందరికీ కూడా ఇంటి పాదికి కూడా యేసు ప్రభు నిమిత్తము భోజనం తయారు చేసి పెట్టాలి. సో రోజు నార్మల్గా చేసుకునే దానికంటే వారి పచ్చిపులుసు చేసుకుని తింటారు, కానీ ముఖ్యమైన అతిథి వచ్చాడని బాగా చేయాలి, గ్రాండ్గా చేయాలని చేస్తుంది. అన్నీ పెట్టుకుంది, ఎవరు ఒక్కరు చేయలేరు. కాబట్టి ఏం చేస్తుంది? నీకు చింత లేదా? యేసు ప్రభు నీకు చింత లేదా అనొచ్చా మాట? చూడు ఎంత యేసు ప్రభు చూడండి ఎంత కండ్యూసివ్గా ఉన్నాడు. కండ్యూసివ్ అంటే ఎంత లోకుగా ఉన్నాడు చూడండి, అంత అందుబాటులో ఉన్నాడు చూడండి. ఎవరేమన్నా కూడా ఏమనుకోడు, కానీ దానికి తగిన జ్ఞానయుక్తమైన జవాబు ఇచ్చేవాడు అనమాట. అంతేగాని నువ్వెందుకు అలాగన్నావు, నువ్వెందుకు అలాగన్నావు, మర్యాద లేదు, అదే పద్ధతి. దానికి తగిన స్పిరిచువల్ ఆన్సర్ ఇవ్వాలి. సో అట్లా ఇచ్చాడు. మరీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. నీవు అనేక విషయాల కొరకు ఏం చేసావు? నీకు కావాలని అవన్నీ తెలియదు వీళ్ళకి. సో కాబట్టి అలాగా చాలామంది యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గతంలో మన జీవితాల్లో చేసిన మేళ్ళు, వీటిని మర్చిపోయి మళ్ళీ కొత్తపాటు అయిపోతుంది. ప్రతిసారి కూడా కొత్తపాటు అయిపోతుంది. ప్రకృతి సంబంధంగా ఆలోచించి వస్తూ ఉంటారు. కాబట్టి మరీ చేసింది ఉత్తమమైన పని, అది ఆమె దగ్గరని తీసివేయ అంటే దాని అర్థం ఏంటి? నేను పంపను. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మరియలమా మార్తలమా? మీరంతా మరియలు, మిగిలిన వాళ్ళంతా ఎవరండి? ఇంట్లో కూర్చున్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ఒకవేళ పనులు పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఎవరు? ఇక్కడికి వచ్చి కూడా ఆన్లైన్లో వచ్చి లేదా ఆఫ్లైన్లో వచ్చి కూడా వేరే ఆలోచనలు పెట్టుకున్నారనుకోండి, ఏమైంది? ఇక్కడ లేనట్టే. కాబట్టి బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. ఏదైనా ఒకటి బాడీ ప్రజెంట్ అయితే లాభం. ఏం ప్రజెంట్? బాడీతో పాటు ఏముండాలి? మైండ్. మీరంతా మంచివాళ్ళు. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయమంటే ఈ వాక్యం అంతా చెప్తారు, నాకంటే బాగా ప్రార్థనలో చెప్తారు. నేను ఒకసారి ఆశ్చర్యపోతూ ఉంటాను. అర్థమవుతుందండి? అట్లా దేవుడు మీ అందరికీ అటువంటి తర్ఫీదు ఇస్తున్నాడు, మంచిది. ఓకే, అది కంటిన్యూ చేయాలి. కాబట్టి ఆ దినాల్లో ఎప్పుడు, ఏ నెలలో? 7వ నెల అంటే జూలై కదా మనకి. జూలై 8వ తారీఖు, 10వ తారీఖు. ఇప్పుడు
ప్రతిరోజు ప్రతి క్షణం కూడా హృదయాన్ని పదిలంగా పెట్టుకోవాలి. మీటింగ్ ఉన్నప్పుడు ఏం చేయాలి? రావాలి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? దుఃఖపడి సరి చేసుకుని హోమాన్ని అర్పించాలి. తర్వాత 29వ వచనం, అది అబ్బా చూసారండి ఏముంది ఇక్కడ? ఎవరైతే పశ్చాత్తాపడరో, దుఃఖపడరో, హృదయాన్ని బద్దలు చేసుకోనరో, పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, అపవిత్రతను బట్టి, చేసిన శరీర సంబంధమైన క్రియలను బట్టి వారంతా తన ప్రజల్లో నుండి కొట్టివేయబడతారు కదా, ఇశ్రాయేల్లో నుండి తొలగింపబడతారు. ఎంత భయంకరమైన పరిస్థితి! అలా చాలామంది రాలిపోతూ వచ్చారు. నిర్గమకాండం 32వ అధ్యాయంలో చూసినప్పుడు విగ్రహాన్ని చేసినప్పుడు ఎంతమంది పోయారు? 30,000 మందా? 3,000 మందా? 3,000 మంది అనుకుంటా. 3,000 మందిని ఏం చేశాడు? ఫినెహాస్ వచ్చి పొడి చేశాడు అన్నమాట. 3,000 మంది. సో వాళ్ళు ఏమైపోయారండి? ప్రజల్లో ఉండకుండా కొట్టిపోయారు. అందుకనే మనలో ఉన్న పులుపుని ఎప్పటికప్పుడు తీసుకోవాలి. కానీ అది తీసుకోకపోతే మనం కూడా సహవాసం వచ్చి కూడా దేవుని బిడ్డమని చెప్పుకుంటూ దేవుడు పరిగణించట్లేదు. దేవుడు బిడ్డగా మనల్ని, ఇప్పుడు మనలో కూడా చాలామంది ఉంటారు ఆదివారం వచ్చేవాళ్ళు. వీళ్ళంతా దేవుని పరిపూర్ణమైన విశ్వాసాలని చెప్పడానికి నాకు అంగీకరించదు మనసు. ఓకేనా? కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా మనం సిద్ధపడాలి. మన భవిష్యత్తు అంతా, ఇటర్నిటీ అంతా, నిత్యత్వం అంతా దేవుడితో ఉండాలి, దేవుని మహిమలో ఉండాలి. దానికి తగినట్టుగా భూమి మీద కూడా జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద పెట్టుకుంటే విస్తారమైన పనులు ఉంటాయి. అది ఇంకా సిస్టర్స్ చెప్పాలంటే వాళ్ళు కొంతమంది డ్యూటీ చేస్తున్నారు, మళ్ళీ ఇంట్లో ఎన్నో పనులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ సమయం ఇస్తున్నారంటే అది గ్రేట్. కొంతమంది బ్రదర్స్ పడిపోయాం, కష్టపడిపోయాం, ఇది చేసాం, అది చేసాం, అది చేసాం కనపడరు. ఎక్కడ చూసాం ఏమంటే వేరే సంఘాల్లో ఉన్నాయి, ఎక్కువ బ్రదర్స్ అనేవాళ్ళు కనపడరు. నేను చూస్తూ ఉంటాను, పెద్ద పెద్ద బోధకులు బోధ చేస్తూ ఉంటారు ఈ మెసేజ్లు. ఎంత పాపం వాళ్ళకి వీళ్ళు చెప్పే పెద్ద బోధలు వాళ్ళకి అర్థం కాదు. ఈ విలేజెస్ ఏది చూస్తూ ఉంటాం. సో కాబట్టి అలా కాకుండా మనం ఈ సూత్రాలన్నీ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ధర్మశాస్త్రంలో అన్ని కట్టడలు ఎలా ఉంటాయి, ఆజ్ఞలు ఎలా ఉంటాయి, న్యాయవిధులు ఎలా ఉంటాయి, సేవా నిబంధనలు, నియమాలు ఎలాగ ఉంటాయి, ఇవన్నీ కూడా రాయబడి ఉందన్నమాట. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్నో వచనం చదివాం? 29లో ఏముందండి? దుఃఖపడి పాపం విషయమే నువ్వు దుఃఖపడకపోతే ఒప్పుకొని విడిచిపెట్టకపోతే యు ఆర్ నన్ అమాంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజల్లో నుండి కొట్టివేయబడతాము. बहुत జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన ఇంటి వారిని కూడా వారి కొరకు ప్రార్థన చేసి వారిని కూడా సిద్ధపరచుకోవాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. కొంతమంది ఉన్నారు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. భార్య యాక్టివ్గా ఉండి స్పిరిచువల్గా, భర్త సరిగా లేదంటే వారి కొరకు ప్రార్థన చేయటం, వారు వినేటప్పుడు చెప్పటం, అట్లా చేసి సమకూర్చుకుంటున్నారు. అలాగ అందరూ కూడా ప్రోత్సహించుకో. ఇద్దరిని పెట్టింది ఎందుకండి? వాళ్ళు పడిపోతే ఇంకొకళ్ళు లేవనెత్తడానికి పెట్టారు. అందుకని ఏం చేయాలి? అది నెట్టేయడానికి పెట్టారా? ఇప్పుడు ఏం చేస్తాం? నెట్టేసేది కాదు. ఒకటి పడిపోతే ఏం చేయాలి? లేపాలి. సంఘం అన్నది దేని కొరకు? దాని కొరకు. ఓకేనా? ఈ రోజుల్లో అవకాశం ఇవ్వట్లేదు. కనీసం మేము మాట్లాడతామండి, లేదా మేము ఇంటికి వస్తామంటే కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఓకేనా? సో అట్లా దయచేసి ఎవరికి వారు పురుగొల్పుకోవాలి. దేవుని ప్రజల్లో ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. అపవిత్రత లేకుండా ఉండాలి. అపవిత్రత చోటు చేసుకున్నప్పుడల్లా ఏముండాలి? దుఃఖం ఉండాలి, మారు మనసు ఉండాలి. ఓకేనా? తర్వాత 30 నాశనం, ఇక సావే.
సంఖ్యాకాండం 35:15 చూడండి. సంఖ్యాకాండం 35:15 త్వరగా చూడండి, ముగించుకుందాం. ఎవరైనా చదవచ్చు. సంఖ్యాకాండం 35:15. చదువు మాధవి. పొరపాటున ఒకరిని చంపిన ఎవడైనాను వాటిలోనికి పారిపోవద్దు. 15:35 15:35 చూడండి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష పొందవలెను. 32 చదవమ్మా. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు అప్పుడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూసిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును వారిని తీసుకొని వచ్చారు. వారికి ఏమి చేయవలనో అది విశదపరచబడలేదు కనుక వారిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణశిక్ష పొందవలెను. సర్వ సమాజము పాళము వెలుపల రాళ్లతో వారిని కొట్టి చంపవలెను. చూసారండి ఎంత తీవ్రంగా తీసుకుంటున్నాడు ఇండిసిప్లైన్. కాబట్టి అందరూ ఒకటి చేస్తుంటే ఒక్కడేం చేస్తున్నాడండి? కట్టెలు ఏరుకున్న తర్వాత ఏం చేస్తాడు? అది విశ్రాంతినం, ఏ పని చేయకూడదు. కట్టెలు ఏరుకున్న తర్వాత ఏం చేస్తాడు? పొయ్యి వెలిగిస్తాడు. పైన ఏం చేస్తాడు? అది మూకిడి పెడతాం. మూకిడే ఏమంటారు మీరు? పెట్టి రొట్టెలేసి మంచిగా కాల్చుకుంటాడు. మళ్ళీ కూర వండుతాడు మంచిగా. ఇక తింటాడు. తిన్న వెంటనే ఏమొస్తుంది? నిద్ర వస్తే ఏమవుతుంది? అందుకనే ఎంత కఠినం రోజు, అందుకని జాగ్రత్తగా. అయితే ఇప్పుడు కృపాకాలంలో ఉంటున్నాం కాబట్టి కృపను లోపు పెట్టుకో. ఈ మాటలను బట్టి వీలైనంత మటుకు కూడా మనం క్రమశిక్షణలోకి రావడానికి చూసుకోవాలి. అర్థమైందండి? ఏం నేర్చుకుంటున్నాం మనం? దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. హృదయంలో ఏపాటి అపవిత్రత ఉన్నప్పటికీ, అపవిత్రత అంటే ఆత్మీయ విషయాల్లో చేయవలసిన కార్యకలాపాలు చేయకపోవడం కూడా తప్పే. సమయాలు ఏమంటాడండి? నేను మీ కొరకు ప్రార్థన చేయకపోయిన యెడల నేను దేవునికి ఎదుట పాపము చేసిన వాడిని. అది కూడా పాపమే. అది నీ కొరకు కాదు, అందరి కొరకు. తర్వాత అందరితో కలిసి సమాజ కూటములు ఉన్నప్పుడు అందరితో కలిసి రావటం కూడా అవసరమే. అది రాలేకపోతే అనేది కొంతమంది డ్యూటీకి వెళ్ళారు, అది మరి వచ్చిన తర్వాత ఈవినింగ్ అన్నా చేసుకోవాలి. విన్న వాక్యాన్ని మేము ఇక్కడ చెప్పిన వాక్యాన్ని విని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏం చేయాలి? పిల్లలు ఉంటే అందరూ కూడా ఏం చేయాలి? అట్లా ఇప్పుడు ప్రభుత్వ సహవాసం చేయాలి. ఓకే, కనుక ఆ విధంగా మనం సిద్ధపరచుకోవాలి. ప్రజల్లో నుండి ఏమవుతారంటే నాశనం చేసేస్తాం. నాశనం అంటే ఇంకంతే, టికెట్ ఇచ్చేటి. 31వ వచనం, అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. తరతరాలకి. ఈ తరానికి ధర్మశాస్త్రం ఏ తరానికి? ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుంచి కూడా తరతరానికి. యేసుప్రభు వచ్చే వరకు వచ్చే తరాల వరకు ధర్మశాస్త్రం. తర్వాత ఏమొచ్చింది? కృపాశాస్త్రం వచ్చింది. కృప దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం ఇవన్నీ చెయ్యాలి. తప్పు చేస్తే ఏం చేయాలి? ఒప్పుకొని మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడు కనికరం అనేది పొందుతాం అన్నమాట. అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు మనం చేసే ప్రార్థనకి జవాబిస్తాడు. ఆత్మీయ జీవితాన్ని బట్టి భౌతికంగా కొన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి ఏం చేస్తాడు? కాబట్టి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుంచి యెహోవా వారిని విడిపించాడు. కాబట్టి దావీదు పాపం చేసినందుకు శిక్ష పొందాడు, నీతిగా జీవించినందుకు శిక్ష పొందాడు. నీతిగా జీవించినందుకు విడుదల పొందాడు. సౌలు చంపేశాడా? ఇంకెవరైనా చంపేశారా ఆయన్ని? ఎవరు విడిపించారు? నీతిగా జీవించాడు. దేవుని మీద ఆధారపడి దేవుని
చిత్తాన్ని ఎరిగి వెళ్ళాలా వద్దా పోరాటానికి యుద్ధానికని అడిగి చేశాడు. పాపం చేసినప్పుడు శిక్షించాడు. అర్థమైందా? ఇప్పుడు బెత్షెబాని అట్లా చేశాడు, తర్వాత తన భర్తను చంపేశాడు. నీవు రహస్యంగా చేసావు, బాహాటంగా నీవన్నీ ఇంటి వారి మీదకి వస్తుంది. ఏమైందండి? ఇప్పుడు తన భార్యలందరినీ తన కొడుకే చంపేశాడు. అంతే. ఇప్పుడు హిందువులంతా దాన్ని తప్పు పట్టుకుంటారు. ఇవన్నీ రాస్తున్నది పవిత్ర గ్రంథం. అవన్నీ రాస్తున్నది కాబట్టి పవిత్ర గ్రంథం. వాడిని దేవుడు చేర్చుకున్నాడా? క్షమాపణ పొందితే సరి చేసుకుంటే పశ్చాత్తాపం. బట్ దేవుని బిడ్డల్ని శరీరంలో శిక్షిస్తాడు కానీ ఆత్మలో శిక్షించడు. కనుక దావీదు చేసిన పాపాన్ని క్షమించి శరీరంలో శిక్షించాడు. తన భార్యలందరినీ మళ్ళీ వాళ్ళ జోలికి పోకున్నట్లు కుమారుడు వచ్చి చెరిపాడు. అప్పటి నుంచి వాళ్ళని పక్కన పెట్టి. అర్థమైందండి? ఆయన కూడా స్త్రీ వ్యామోహం ఎక్కువే. ఎవరికి? దావీదు. ఆ కొడుక్కి ఇంకా ఎక్కువ. ఎవరికి? ఇనాక, సొలొమోన్. కాబట్టి వీళ్ళంతా ఏమైపోయారు? నాశనం అయిపోయారు కదా. సరే, వాళ్ళు తగిన శిక్ష వాళ్ళు భరిస్తూ వచ్చారు. ఓకే, నీతిగా జీవిస్తే శ్రమలు వస్తాయి, విడిపిస్తాడు, అది విజయం. పాపం చేస్తే ఓటమి, శిక్ష ఉంటుంది. శరీరంలో దేవుని పిల్లలం కాబట్టి ఆత్మ రక్షించాడు కాబట్టి శరీరాన్ని శిక్ష. అది దావీదుకి కూడా తప్పలేదు, మనకు కూడా తప్పదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో మిమ్మల్ని బెదిరించడానికి భయపెట్టడానికి చెప్పట్లేదు, నేను అతీతుడిని అని చెప్పట్లేదు. మనం అందరం కూడా ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యాలన్నీ తరతరాలకి కూడా చాలా ఉపయోగం. అయితే కొత్త నిబంధనలో యేసుప్రభు మన శిక్ష భరించాడు. దేవుని పిల్లలు అయ్యాం కనుక ఎక్కడెక్కడ హృదయంలో అపవిత్రతను పెట్టుకోకూడదు. ఆత్మీయ కార్యకలాపాలు లేచినప్పటి నుంచి పండుకునే వరకు చేయవలసినవి దిన ఆరంభంలో, దిన ముగింపులో, తర్వాత నియామ కోడికలు ఉన్నప్పుడల్లా మనం వాక్యాన్ని నేర్చుకుంటూ సరిగ్గా చేయాలి. ఓకేనా? 32వ వచనం చదవండి. అది ఏ విశ్రాంతి దినం అండి? విశ్రాంతి దినం అంటే ఏది? శనివారం కదా. మహావిశ్రాంతి దినం అంటే ఏది? 7వ నెల 10వ తారీఖు. వెరీ గుడ్. వాళ్ళకి కదండి. ఇప్పుడు మనకి మహావిశ్రాంతి దినం ఎప్పుడు? ఆదివారం. మొదట ఏం చేయాలి? ఆరాధన. తర్వాత ఏం చేయాలి? మనం పశ్చాత్తాపం, దుఃఖపడి సరి చేసుకోవాలి. ఓకేనండి? అది కాబట్టి అందుకనే ముందు హోమం అర్పించే ముందు, ఆరాధించే ముందే హృదయాన్ని పవిత్రంగా పెట్టుకోవాలి. ఓకే అండి? ఇక అక్కడ ఒప్పుకోవడానికి ఏం ఉండకుండా చూసుకోవాలి. అయితే లేఖనాల ద్వారా దర్శిస్తాడు. ఆ చెప్పినప్పుడు వాటిలో ఏమన్నా లోపాలు ఉంటే వాటిని ఏం చేయాలి? ఒప్పుకుని వాటిని కూడా క్షమాపణ పొంది విడిచిపెట్టాలి. రైట్? కాబట్టి అదేం చేయాలంటే అదే మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునే వలన ఈ నెల అదే మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునే వలన ఆ నెల 9, 10 కాకుండా ఏం చేయాలంటే 9 సాయంకాలం నుండి 9 సాయంకాలం నుండి 10 సాయంకాలం వరకు కూడా ఏంటది? మహావిశ్రాంతి కదా. అంటే విశ్రాంతి అంటే శరీర సంబంధమైన కార్యకలాపాలకి స్వస్తి చెప్పి హృదయ పరిశీలన సరి చేసుకుంటూ దేవునికి అనుకూలంగా సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఇలాగ మనం అందరం కూడా సిద్ధపడతాం. ఎవరైనా వాక్యం వినని వారంతా కూడా పూర్తిగా విని మంచిగా ప్రకారం జాగ్రత్తగా ఉందాం. మిగిలిన వారందరికీ కూడా మీ ఇంట్లో చెప్పండి, వాక్యం వినమని, నేర్చుకోమని చెప్పండి. ప్రార్థన చేసుకుందాం.